అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మా మీడియా మిత్రులను ఒక వారం రోజులు కళ్ళు మూసుకొని ఉండమని చెప్పండి. కుక్కలది దూరం చేస్తాను, కుక్కలు చంపను, నేను చంపేటోని కాదు. చీమను కూడా చంపాలంటే 2 సార్లు ఆలోచిస్తాను, నేను చంపను. కానీ వాళ్ళు మీడియా మిత్రులు కళ్ళు మూసుకుంటే 2 వారాలు ఆ కుక్కలని ఇబ్బంది లేకుండా చూసుకుంటే, ఎందుకంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక హెడ్డింగ్ వేసేస్తారు, కుక్కలను నమ్మిన ఎమ్మెల్యే అని రాస్తారు. కుక్కలను నమ్మితే ఎవరు కొనుక్కోరు, పందులను నమ్మితే మాత్రం కొనుక్కుంటారు. అది తెలిసింది అందరికీ, పందులు అంటే ఎంత అమ్ముడుపోతుంది అని చెప్పేసి. ఖచ్చితంగా కుక్కలది ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది మీడియా మిత్రులు కూడా నాకు వీడియోలు కూడా పెట్టినారు, చిన్నపిల్లలు పోతుంటే కూడా అటాక్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానిపైన మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఖచ్చితంగా కమిషనర్ గారితో మాట్లాడి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మరొకసారి పోయినసారి పిలుస్తున్నారు, ఈసారి కూడా వచ్చినాను. హెల్త్ కార్డ్స్ గురించి కూడా చెప్పినారు. ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతాను. నేను సీఎం ఏంటంటే ఇప్పుడే సంతకం పెడుతుండే, నేను కాదు కదా. నేను సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ నేను సీఎం గారికి చెప్తాను. నెక్స్ట్ అసెంబ్లీ దాంట్లో కూడా క్వశ్చన్ పెడతాను దీని గురించి. ఆ క్వశ్చన్ మాకు లాటరీ అంటే డిప్ తీస్తారు, డిప్ తీస్తే ఆ డెఫినెట్గా క్వశ్చన్ వస్తే 100% మీ గురించి, ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో మీ గురించి మాట్లాడతాను. మీ రిక్వైర్మెంట్స్ అన్నీ మాట్లాడతానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ.